మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో వ్యూయర్స్, నేను మీ లలితారెడ్డిని. జుట్టు అందరికీ చాలా ఇష్టమైంది. ఎవరికైనా కానీ మనం భూమి మీద ఉండేంత వరకు ఒత్తుగా నల్లగా ఉండాలనుకుంటాం జుట్టు. కానీ అది ఈ రోజుల్లో సాధ్యపడడం లేదు. ముఖ్యంగా ఒక 15 ఇయర్స్ నుంచి ఎంత మార్పులు వచ్చాయి అంటే 20 ఇయర్స్ పిల్లలకే గ్రే హెయిర్ చాలా ఎక్కువగా రావడం స్టార్ట్ అయింది. గత 6 to 7 ఇయర్స్ నుంచి ఏంటి అంటే 10 ఇయర్స్ పిల్లలకి, ఇంకా చెప్పాలి అంటే 8 ఇయర్స్ పిల్లలకు కూడా గ్రే హెయిర్ రావడం స్టార్ట్ అయింది. అంటే తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయింది. సో దీనికి చాలా కారణాలు చెప్తారు. మనం తినే ఫుడ్ అంటారు. కాదు, చాలా ఉన్నాయి దానికి కారణాలు. కానీ నేను ఈరోజు తెల్ల జుట్టు గురించి మాట్లాడడం లేదు. సో ఇలా మారిపోతూ ఉంది మన జుట్టు. జుట్టు ఊడిపోవడం ఇది అన్నిటికంటే పెద్ద సమస్య. తెల్ల జుట్టున్న జుట్టు ఉంటే డై వేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, హెన్నా పెట్టుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కానీ అసలు జుట్టే లేకపోతే ఏం చేస్తాము? ముఖ్యంగా అబ్బాయిలకైతే పాపం 14 ఇయర్స్కి బాల్డ్ హెడ్ వస్తుంది అంటే నమ్ముతారా? మీరు చూస్తూనే ఉన్నారు కదా చాలామంది. సో అబ్బాయిలకి ఇంకొన్ని రోజులు పోతే ఎలా ఉంటుందో జుట్టు మనం చెప్పలేము. కానీ అమ్మాయిలకు కూడా 14-15 ఇయర్స్కి మ్యాక్సిమం జుట్టు ఊడిపోతుంది. ఇది అసలు ఊహించలేకుండా ఉన్నాము. రాను రాను నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఇది పూర్తిగా మన తప్పు కాదు. కొన్ని క్లైమాటిక్ కండిషన్స్, జనరేషన్ బై జనరేషన్ మనలో వచ్చే చేంజెస్, జెనెటిక్ చేంజెస్ ఇలా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే జుట్టు ఎలా ఉన్నా ఏం చేసినా మనం ఇంకొన్ని రోజులు బాగా ఉంచుకోవచ్చు. మనం చేసే మొదటి తప్పు ఏంటి అంటే వాటర్ సరిగ్గా తాగకపోవడము, తగినంతగా ప్రోటీన్ తీసుకోకపోవడము. అంటే మాంసకృత్తులు మన భోజనంలో సరిగ్గా లేకపోతే జుట్టు ఉండదు. ఇదంతా ప్రోటీనే, డెడ్ ప్రోటీన్, కెరటిన్ అనే ప్రోటీన్ అన్నమాట. మీరు ఇలా తింటే ప్రోటీన్గా ఇక్కడ వస్తుంది. కానీ ప్రోటీన్ ఇక్కడ పెడితే జుట్టు రాదు. అది మాత్రం గమనించుకోండి. అంటే ఆ ప్రోడక్ట్స్ వల్ల లాభం లేదా అని చెప్పను, ఉంటుంది అంతో ఇంతో. కానీ ప్రోటీన్ ఏమి మీ స్కిన్ లోపలికి వెళ్ళదు. ఇది కూడా స్కిన్నే, థిక్ స్కిన్ ఇది. కాబట్టి ప్రోటీన్ ప్రోడక్ట్స్ వాడండి. స్మూత్గా ఉంటాయి, మీ సిల్కీగా ఉంటుంది మీ జుట్టు, స్ప్లిట్ ఎండ్స్ రావు, ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ఏదో ప్రోటీన్ని పైన పెడితే రూట్స్ లోపలికి వెళ్తుందని మాత్రం అనుకోకండి. ఇది నేను ఇచ్చే ఒక సజెషన్ మా ట్రైకాలజిస్ట్గా. ఇకపోతే ఏంటి అంటే జుట్టు బాగుండాలి అంటే ఏం చేయాలి? ముఖ్యంగా బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మీరు ఏదో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వారానికి 4-5 సార్లు పప్పు తీసుకోండి. నాన్ వెజ్ తినేవాళ్ళు 2 రోజులు నాన్ వెజ్ తినండి. రోజు ఒక ఎగ్ తీసుకోండి. తినని వాళ్ళైతే ప్రతిరోజు పప్పు, సాంబార్ కానీ పప్పు కానీ, అలానే గుగ్గిళ్ళు 2-3 రోజులు తీసుకోండి. స్ప్రౌట్స్ ఆర్ గుగ్గిళ్ళు, లేదా కర్రీస్, దాంతో చెన్నా కర్రీ, రాజ్మా కర్రీ, లెగ్యూమ్స్ ఎన్నో ఉన్నాయి కదా. అలానే బీన్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. కారం తక్కువగా వేసుకోండి, ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి. ఆయిల్ తగినంతగా వాడండి. లావ్ ఎక్కొద్దు. బరువు పెరిగారు అంటే మీకు జుట్టు ఉండదుమా. బరువు పెరిగిన వాళ్ళకి మీరు గమనించవచ్చు, చాలా జుట్టు ఊడిపోతుంది. ఇకపోతే అమ్మాయిలు అయితే రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ 1 ఇయర్ మీకు సరిగ్గా రాకపోతే గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఇది మామూలేని అనుకోవద్దమ్మా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది మీకు. ఇలా మీరు గమనించుకోవాలి. ఇంకా అన్నిటికంటే బాగా నిద్రపోతున్నారా లేదా, సో మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా లేదా, స్ట్రెస్ని ఎలా తీసుకుంటున్నారు. స్ట్రెస్ ఈ రోజుల్లో అందరి జీవితాల్లో ఉంది, చిన్న పిల్లలప్పటి నుంచి. కానీ మనం దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నామా? సీరియస్గా తీసుకుంటున్నామా? కొంచెం వదిలేస్తున్నామా? కూల్గా ఉంటున్నామా? ప్రశాంతంగా నిద్రపోతున్నామా? ఇది చాలా అవసరమ్మా. ఇక్కడే మర్చిపోతున్నారు చాలామంది. మనం పుట్టింది ఏదో హడావిడిగా చదువుకోవడానికి, కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే అనుకుంటున్నారు కదా. జీవించాలి మనం, ఊరికే బ్రతకడం కాదు. ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు మైండ్లో పెట్టుకోండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి మా. ఎవరైతే ప్రశాంతంగా నిద్రపోతారో, ఆలోచనలు లేకుండా, కలత లేకుండా, వాళ్ళకు జుట్టు అంత ఎక్కువగా ఊడదు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే హీమోగ్లోబిన్. రక్తం బాగుందా లేదా? మన దేశంలో ఆడవాళ్ళకి 6 గ్రాములు 7 గ్రాములు ఉండేవాళ్ళు సగం మంది ఉన్నారు మా. ఇలా ఉంటే మీకు జుట్టు ఎలా ఉంటుంది చెప్పండి. సో అదొకటి చూసుకోండి. కాల్షియం, B12, విటమిన్ డి, ఇవన్నీ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీ డాక్టర్ని ఒక్కసారి కలిసి అప్పుడప్పుడు సప్లిమెంట్స్ వేసుకోండి, లేదా ప్రాపర్ ఫుడ్ తినండి. కానీ కొన్ని ఎంత ఫుడ్ తిన్నా కానీ రావడం లేదు 40 ఇయర్స్ తర్వాత. కాబట్టి సప్లిమెంట్స్ జోలికి వెళ్ళాల్సి వస్తుంది. డాండ్రఫ్ లేకుండా చూసుకోండి మా. డాండ్రఫ్ ఉంది అంటే మీ జుట్టు నిలవదు. అలానే రకరకాల కెమికల్ ట్రీట్మెంట్స్, ఎప్పుడు హెయిర్ డ్రయర్స్ పెట్టడం, ఇలాంటివి మానేయండి. సో చాలా చెప్పాను కదా. సో బాగుండాలి అంటే ఏం చేయాలి? రెగ్యులర్గా తలస్నానం చేయాలి.
జుట్టు నీట్గా పెట్టుకోవాలి, బ్యాడ్ స్మెల్ రాకూడదు, డాండ్రఫ్ రాకూడదు, పేలు ఉండకూడదు. ఇవి చాలా ఇంపార్టెంట్. మంచి షాంపూస్ వాడండి. షాంపూస్ వల్ల నష్టం లేదు, కానీ కొద్దిగానే వాడండి. అది పోయేంత వరకు వాటర్తో క్లీన్ చేసుకోండి మా. ఇంతింత షాంపూస్ వాడాల్సిన అవసరం లేదు. మీరు పెట్టే కండిషనర్స్ చూసుకోండి, అవి మీకు సూట్ అవుతున్నాయా లేదా. రూట్ నుంచి పెట్టకండి, హెయిర్ ఎక్స్టెన్షన్కి మాత్రమే పెట్టండి. ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకోండి మా. ఇలా మాట్లాడాలంటే ఎంతో ఉంది, కానీ కొన్ని ప్రోడక్ట్స్ బయట దొరుకుతూ ఉన్నాయి. వాడండి మా, మీ డాక్టర్స్ చెప్పినవి వాడండి, దానివల్ల నష్టం లేదు, రిజల్ట్ తప్పకుండా ఉంటుంది. కానీ ఫ్యాంటైజ్లో దొరికే ప్రోడక్ట్స్ కొన్ని చూపిస్తాను మీకు. చాలానే ఉన్నాయి మా ఫ్యాంటైజ్లో. ముఖ్యంగా ఏంటి అంటే అరోమా స్పెషల్ హెయిర్ ఆయిల్ మా. ఇది బ్యూటిఫుల్గా పనిచేస్తుంది, చక్కగా నిద్ర కూడా పడుతుంది మీకు. అరోమా డాండ్రఫ్ ఆయిల్ మా. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది ఇది. సో వారానికి 4 సార్లు పెట్టుకోండి, బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. హెచ్ఎస్ ఆయిల్ అంటే హెయిర్ స్మూతనింగ్ ఆయిల్. రఫ్ హెయిర్ ఉండే వాళ్ళకి, స్ప్లిట్ ఎండ్ ఉండే వాళ్ళకి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది మా. ఆనియన్ సీడ్ ఆయిల్, మీకు తెలుసు ఆనియన్ సీడ్ ఆయిల్ స్పెషాలిటీ. సో జుట్టు తక్కువగా ఊడుతుంది, హెయిర్ కూడా స్మూత్గా అవుతుంది. రీగ్రోత్ ఆయిల్ ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్, బ్రహ్మాండంగా పనిచేస్తుంది మా ఇది ఎవరికైనా కానీ, అంటే జుట్టు ప్యాచెస్ ఉండే వాళ్ళకి. సో దీని డీటెయిల్స్ కావాలి అంటే ఫ్యాంటైజ్ వాళ్ళని అడిగితే ఈజీగా చెప్తారు. ఇంకొక రోజు ఒక వీడియో చేస్తాను రీగ్రోత్ ఆయిల్ మీద. సో మీకు ఎక్కువ జుట్టు ఊడిపోతున్న, ప్యాచీగా అయిపోతున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. రీగ్రోత్ 4 months తర్వాత స్టార్ట్ అవుతుంది, డైలీ పెట్టాలి. కానీ కలోంజీ హెయిర్ గ్రోత్ ఆయిల్ ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్, చీప్ అండ్ బెస్ట్ మా. దీని ప్రైస్ 600, మీకు 2 to 3 months వస్తుంది ఇది. ఇకపోతే హెర్బల్ షాంపూ, ఇది ఎవరైనా కానీ వాడచ్చు, మైల్డ్ డాండ్రఫ్ ఉండే వాళ్ళు కూడా వాడచ్చు. అరోమా డాండ్రఫ్ షాంపూ, ఈ 2 షాంపూస్ మాత్రమే ఉన్నాయి మీకు. అంటే షాంపూ అంటే కెమికల్, కానీ కెమికల్స్ అయినంత మాత్రాన చెడ్డవని కాదు మా. షాంపూ బేస్లోనే ఆ కెమికల్ ఎఫెక్ట్ తగ్గడానికి మేము చాలా కలుపుతాము. ప్లస్ ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ వాడము, అరోమా ఆయిల్స్ మాత్రమే వాడతాం అన్నమాట వీటిల్లో. సో అందుకని మంచి షాంపూ అని చెప్తాను. హెన్నా మీరు మంత్లీ 1 or 2 1 hour పెట్టుకోండి. కేవలం మీరు టీ డికాక్షన్ కలుపుకుంటే చాలు, ఇంకేం కలపాల్సిన అవసరంలా. అరోమా డాండ్రఫ్ జెల్ మా. ఆయిల్ పెట్టుకోలేని వాళ్ళకి, అబ్రాడ్లో ఉండే వాళ్ళకి, యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో ఉండే ఇట్లా బయట వాళ్ళకి చెప్తాను మా ఇవి వాడమని, ఎందుకంటే ఆయిల్స్ పంపించలేము కాబట్టి. సో ఇది కూడా మీరు వీక్లీ 2 పెట్టుకోవచ్చు. ఒక 1/2 hour పెట్టుకొని తీసేయండి మా. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టాలి. మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను నేను. దీని ప్రైస్ వచ్చేసి 2000 మా. మీకు దాదాపు ఇది కూడా 10 అప్లికేషన్స్ 10 కాదు 15 అప్లికేషన్స్ పైన వస్తుంది. ఇది హెయిర్ ప్యాక్ మా, ఫ్లోరల్ హెయిర్ ప్యాక్. ఇది ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసిందనమాట. ఇది దేనికంటే మీ స్కాల్ప్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, ఎట్ ద సేమ్ టైమ్ డ్రైగా ఇచ్చిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా చక్కగా కూల్గా ఉండేట్టుగా చూస్తుంది, హీట్ తగ్గిస్తుంది, స్కాల్ప్ స్ట్రెంగ్త్ని పెంచుతుందా, ఎట్ ద సేమ్ టైం మీకు మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి పెట్టండి. సో ఒక 30 minutes ఉంచుకోవచ్చు మా మీరు. ఇది తలస్నానం చేయకపోయినా పర్వాలేదు, తర్వాత అంటే షాంపూ పెట్టకపోయినా పర్వాలేదు, తలస్నానం చేయండి. ఇకపోతే 3 spoons జెల్ తీసుకున్నారు అంటే 15 spoons వాటర్ యాడ్ చేసుకొని బల్జ్ అవుతుంది ఒక 5 minutesకి. దాన్ని తీసి పెట్టుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రాండ్కి, జస్ట్ లైక్ హెన్నా అనమాట. చాలా చక్కగా పనిచేస్తుంది, మీరే చూస్తారు. అద్భుతమైన ప్రోడక్ట్ మా. ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మా. బాయ్.